సెలక్షన్ కథ రచన ఏ అన్నపూర్ణ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. గుడ్ మార్నింగ్ మేడం, మీరు రోజూ వస్తారు, ఏం చేస్తూ ఉంటారు అన్నాడు పార్క్ బెంచి మీద కూర్చుని ఉన్న దేవసేనను చూసి అక్కడ ఎక్సర్సైజ్ చేసే ఒక యువకుడు. నేను ఇంతకుముందు ఒక ఉద్యమ సంస్థలో 25 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు కూడా డబ్బుతో సంబంధం లేని మంచి పనులు చేస్తున్నా అంది దేవసేన. అంటే అడిగాడు అతను. సోషల్ సర్వీస్ అంది నవ్వుతూ ఆమె. అలా పరిచయమై రోజు పలకరించుకుంటూ ఉన్నప్పుడు అతని పేరు అశోక్ అని, చదువు పూర్తి చేసి జాబ్ కోసం చూస్తున్నానని చెప్పి మీరేమైనా హెల్ప్ చేయగలరా అన్నాడు. ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ చేశాను అంటూ ఊరు పేరు వివరాలు చెప్పాడు. ప్రస్తుతం చిన్న జాబ్ చేస్తున్నా, కానీ సరైన జాబ్ దొరకడం లేదు అన్నాడు. నాకు తెలిసిన వారే ఉన్నారు, నా మెయిల్ ఐడికి నీ రెజ్యూమ్ పంపి నన్ను ఈ ఆఫీసులో కలుసుకో అంది సేన తన మెయిల్ ఐడి ఇచ్చి. ఒకరోజు అతడి ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకుంది. ఇంకో రోజు నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, నేను చెప్పినట్లు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని కొన్ని సలహాలు చెప్పింది. అశోక్కి జాబ్ వచ్చింది ఆమె చెప్పిన కంపెనీలో. దాంతో దేవసేన అంటే గౌరవం కలిగింది అతడికి. మా ఇంటికి రండి, మా పేరెంట్స్ని కలుదురుగాని అన్నాడు. ఇప్పుడు కాదు, వీలు చూసుకొని వస్తాను, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నేను చెప్పినట్టు వింటావా అంది సేన. చెప్పండి, తప్పకుండా వింటాను, నా బాగు కోరి చెబుతారు కనుక అన్నాడు వినయంగా. నీ పద్ధతులు కొంచెం మార్చుకోవాలి, నువ్వు పనిచేసే కంపెనీలో ఎలా ఉంటారో గమనించు. సూటు బూటు వేసుకోవడం ఒక్కటే కాదు, నడక, మాట తీరు, విష్ చేసే పద్ధతి గమనించు. మీటింగ్ జరిగినప్పుడు అది ఫేస్ టైం జూమ్ మీటింగ్ అయినా నీట్గా డ్రెస్ చేసుకోవాలి, ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలి, నిద్రమోహంతో ఆవురిస్తూ అలసినట్లు కనిపించకూడదు. నీకు అంతా కొత్త కనుక చెబుతున్నాను అంది దేవసేన. అలాగే మ్యామ్, మీ సలహా పాటిస్తాను అన్నాడు అశోక్. ఈవిడకు ఇన్ని విషయాలు ఎలా తెలుసును అని అనుకుంటూ. గుడ్, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోవడం విజ్ఞత అంటూ మెచ్చుకుంది. అశోక్ పార్కుకి వస్తూనే ఉన్నాడు, దేవసేనను కలుసుకోవడానికి, వాకింగ్కి. ఒకరోజు దేవసేన చెప్పింది, ఈ పార్క్లో జనం బాగా పెరిగిపోయారు, వేరే పార్కులోకి వెడతాను నేను అని. నేను అక్కడికి వస్తాను, ఈరోజు ఆ పార్క్ ఎక్కడో చూపించండి అంటూ ఆమెతో పాటు వచ్చాడు. అది కొంచెం దూరంలో ఉంది, జనం ఒకరిద్దరు ఉన్నారు అంతే, చాలా చెట్లున్నాయి, పెద్ద పార్క్, చాలా బాగుంది మేడం అంటూ జాగింగ్ చేయడం మొదలుపెట్టాడు. గుడ్, నీలో నచ్చిన విషయం ఏమనంటే చెప్పగానే గ్రహిస్తావు, ఆచరణలో పెడతావు, గుడ్ జాబ్ అంది భుజం తట్టి ప్రోత్సహిస్తూ. దారిలో ఎవరో పెద్దావిడ అడ్డుగా వస్తే, ఏం ముసల్దానా కనిపించడం లేదా అని విసుక్కున్నాడు. అశోక్ ఇంటికి వెళ్తూ ఉంటే చెప్పింది దేవసేన. అశోక్, నువ్వు జాగింగ్ చేస్తుంటే ఎదురుగా వచ్చినావిడ్ని తప్పుగా మాట్లాడావు అంది. ఏమన్నాను మేడం? ముసిల్దానా అన్నావు, నీ సంస్కారం ఏమైంది? పెద్దావిడ అన్నాను తప్ప అయోమయంగా అన్నాడు అశోక్. తప్పే, ఆవిడకు జుట్టు తెల్లబడింది కానీ నాకంటే చిన్న, కలర్ వేసుకోలేదు. ఆవిడ బ్యాంక్ మేనేజర్, నా ఫ్రెండ్. ముసలి ఏమిటి, నన్ను మేడం అంటున్నావు, ఆవిడను మేడం అనే గౌరవించాలి, మైండ్ ఇట్. అంతేకాదు, ఏ వయస్సు వారైనా మంచిగా మాట్లాడాలి అంది కోపంగా. సారీ మ్యామ్, ఇక నుంచి అలాగే పిలుస్తాను, నా తప్పు దిద్దుకుంటాను అన్నాడు. మీ ఇంటి నుంచి పార్క్ కిలోమీటర్ దూరంగా ఉందని చెప్పావు, కారులో వస్తావెందుకు? అసలే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ, అపార్ట్మెంట్ వాళ్లే ఎదురుగా రోడ్డు ఆక్రమించేశారు, మళ్ళీ పార్క్ వచ్చేవారి కార్లు కూడా పెడితే రోడ్డు మీద జనం ఎలా నడుస్తారు? కామన్ సెన్స్ ఉండాలి, చదువుకున్న నువ్వు ఇలా చేస్తే ఎలా అంది. అది కాదు అంటూ ఏదో చెప్పబోతే సగంలో వారిచ్చింది దేవసేన. మీ ఇంటి నుంచి సైకిల్ మీద పార్కుకి రా, ఎవరో తప్పు చేశారు, నువ్వు అదే తప్పు చేయకు, మళ్ళీ వారానికి రోడ్డు మీద ఈ కార్లు పెట్టిన వారికి నోటీస్ వస్తుంది, కారు పెట్టినందుకు పే చేయాలి, గంటకి ఇంత అని. అలా గడువులోగా కారు తీయకపోతే కార్పొరేషన్ వాళ్ళు కారు తీసుకుపోతారు, ఫైన్ కట్టి కారు తెచ్చుకోవాలి సీరియస్గా చెప్పింది దేవసేన. అయ్యబాబోయ్, ఈవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా మాట్లాడుతోంది అనుకుని
అలాగే మేం, తప్పు చేశాను, రేపటి నుంచి సైకిల్ మీద వస్తాను అన్నాడు భయంగా. నైస్ మ్యాన్, సీ యూ టుమారో, బై అని వెళ్ళిపోయింది ఇంటికి. సరిగ్గా వారం నాటికి ఒక్క కారు లేదు రోడ్డు మీద, పార్కుల దగ్గర. సందేహం లేదు, దేవసేన మేడంకి చాలామంది పెద్దవాళ్ళు తెలుసును. ఈవిడ ఏది చెబితే అది జరుగుతోంది. ఆవిడకి నచ్చని పద్ధతుల్ని మార్చివేయగలదు అనుకున్నాడు అశోక్ మనస్సులో. అమ్ము, నువ్విక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, 2 ఏళ్లుగా జాబ్ చేస్తున్నావు అంది కూతురితో దేవసేన. సరిగ్గా నేను అదే అనుకున్నా, నువ్వు కనిపెట్టేశావు మమ్మీ అంది కూతురు ఆమ్రపాలి. అలా మమ్మీలు కనిపెడుతూ ఉంటారులే. ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నావా, నన్ను చూడమంటావా అడిగింది దేవసేన. సెలక్షన్ అంటూ ఏమీ లేదు, కానీ డాడ్ ఒకసారి పరిచయం చేశారు చంద్రాను. నేను ఆయన కంపెనీకి వెళ్ళినప్పుడు అతను క్లోజ్ అయ్యాడు. ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు తెలియవు, ఎప్పుడూ కలవను లేదు వాళ్ళని. మీ ఇద్దరూ ఓకే చేస్తే నాకు ఓకే చెప్పింది ఆమ్రపాలి. ఆ మాత్రం ఛాన్స్ ఇచ్చావు కదా, డాడీని అడుగుతా అంది దేవసేన. రాణా ప్రతాప్ ఖాళీగా ఉన్న సమయంలో, ఎవరో ఈ రాణా నీ కూతురికి పరిచయం చేసిన చంద్ర? నాకెప్పుడూ చెప్పలేదు, మంచివాడేనా? నీ కూతురు వలచిందట, మనకు నచ్చితే పెళ్లి చేయమంటోంది చెప్పింది. చంద్రానా? నాకు గుర్తే లేదు ఆ పేరు గలవాడు. రేపు కంపెనీలో అడిగి తెలుసుకుంటాను. పెళ్ళి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అన్నాడు రాణా. రిచ్ ఆర్ పూర్ నో ప్రాబ్లం, మంచి మోరల్ వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ అయితే చాలు. మనం రిచ్ కాదు, అలా అని పూర్ కాదు, మనలో కలిసిపోయేవారు కావాలి. సాధారణంగా అమ్మాయిలు రూపు హోదా చూసి ఇష్టపడతారు. మన అమ్ము ఏం చూసిందో అబ్బాయిని చూసి తెలుసుకోవాలి అంది దేవసేన. రాణాకి సాధారణంగా ఏ పని గుర్తు ఉండదు. ఆఫీస్కి వెళ్ళగానే దేవసేన చెప్పిన విషయం మర్చిపోయాడు. కానీ చంద్ర ఆయనతో మాట్లాడే పని ఉండి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది. ఏమో చంద్ర, కంపెనీ విషయాల తర్వాత ముందు మీ తల్లిదండ్రుల ఊరు వివరాలు చెప్పు అన్నాడు. ఎప్పుడూ పర్సనల్ మ్యాటర్ అడగని బాస్ ఈరోజు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. అడిగినప్పుడు చెప్పాలి కనుక చెప్పాడు. ఆ తర్వాత కంపెనీ విషయం మాట్లాడుతూ, మన కంపెనీ షార్జాలో పెట్టాలని ఆఫర్ వచ్చింది సార్, మీరేమంటారో అడగాలని వచ్చాను అన్నాడు చంద్ర. ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేద్దాం, వచ్చే ఏడాదికి కలవమని చెప్పు. మీ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇవ్వు, మాట్లాడతాను. మా అమ్మాయి ఆమ్రపాలి గుర్తుందా? ఒకసారి వచ్చినప్పుడు నీకు పరిచయం చేసినట్టున్నాను కదూ? అవునండి, చూశాను, మాట్లాడుతూ ఉంటాం కూడా అన్నాడు చంద్ర. బాగుంది, అలాగే కలుస్తూ ఉండండి. నువ్వెళ్ళు, నాకు అర్జెంట్ పని ఉంది అన్నాడు హడావిడిగా. భలేవారు బాసు, మా అమ్మానాన్నలు మా కుటుంబం గురించి అడిగారంటే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగడానికా? అంత అదృష్టమా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది. పెళ్లి మాట దేవుడెరుగు, ఉద్యోగం పీకి పొమ్మనకుండా చూసుకోవాలి అనుకున్నాడు చంద్ర. దేవసేన, ఇదిగో అతడి వివరాలు అంటూ చంద్రను పంపేసి దేవసేనకు ఫోన్ చేసి చెప్పాడు. వచ్చే వారం వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు రాణా, లేదంటే మనమే వస్తామని చెప్పు అంది దేవసేన. కుదరదు, వచ్చే వారం నేను సింగపూర్ వెళ్ళాలి అన్నాడు రాణా. వెడితే వెళ్ళు, నేను అమ్ము ఉంటాంగా అంది. సరే, నీ ఇష్టం, అలాగే చెయ్యి. నువ్వు అమ్మాయి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి అన్నాడు రాణా. కానీ రాణా సింగపూర్ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల రాణా ట్రిప్ కూడా తర్వాతి వారానికి పోస్ట్పోన్ అయింది. దాంతో చంద్ర అమ్మానాన్నలను సండే లంచ్కి పిలిచింది దేవసేన. చంద్ర అమ్మానాన్నల్ని ముందుగా పంపి తను కొంత ఆలస్యంగా వచ్చాడు. అన్నీ మాట్లాడుకొని పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు. మేడం, నమ్మలేకపోతున్నాను, నాకు మీ అల్లుడే అదృష్టం పట్టిందా అని అన్నాడు అశోక్ చంద్ర. నమ్మాలి మరి, నేను మా అమ్ము నిన్నే సెలెక్ట్ చేయడం, నువ్వు మా రాణా కంపెనీలోని చేరడం, నిన్ను మాకు తగినట్లు తీర్చిదిద్దుకోవడం, అంతా అనుకోనివి జరగడమే జీవితం అంది దేవసేన సంతోషంగా. కానీ మా అమ్మ కూలి పనులు చేస్తుంది పంట చేల్లో, నాన్న కూరగాయలు తెచ్చి పట్టణంలో అమ్ముతాడు, తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు మా ఊర్లోనే, మేం మీకు సరి తూగలేం మేడం అన్నాడు. ఇక నుంచి మీ అమ్మా నాన్నలు ఈ ఊరికి వచ్చి ఏదైనా చేసుకోమను, వాళ్ళ ఇష్టం. నీ తమ్ముడు ఎలాగా ఇక్కడే కాలేజీలో చేరాలి, నాకు లేని అభ్యంతరం నీకేమిటోయి. మా అమ్మాయి నచ్చలేదు అంటే చెప్పు, మానేద్దాం అంది దేవసేన. నచ్చకపోవడానికి నేను పెద్ద అందగాడినా? మీ అమ్మాయి గారి ముందు చాలా తక్కువ, అది కాదండి, ఏమైనా విభేదాలు వస్తాయేమో అని అన్నాడు. ఏమీ రావు, నేను చూసుకుంటాను.
మా అమ్మ కూడా గొప్పకు పోయి నిన్ను ఇబ్బంది పెట్టే రకం కాదు. నువ్వు మా ముగ్గురికి నచ్చావంటే నువ్వు చాలా బుద్ధిమంతుడివి అంది. వాళ్ళకి మా ఊరంటే చాలా ఇష్టం. ఇక్కడికి రారండి అన్నాడు అతను. పోనీ అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తారు. ఇక ఏమీ అడ్డు చెప్పకు అంది దేవసేన. అశోక్ చంద్రకి అనుకోకుండా దక్కిన ఈ అదృష్టం ఏమిటో నమ్మలేకపోతున్నాడు. అతని తల్లిదండ్రులైతే మరీను. ఇంత మంచివాడు ఉంటారా? గొప్పింటి అమ్మాయి ఏరుకోరి మా కోడలుగా రావడం ఏమిటి? తల్లిదండ్రులు ఇష్టపడడం ఏమిటి? అహంకారానికి పోయి ప్రాణాలు తీసేస్తుంటే వీరు మాత్రం సంతోషంగా ఒప్పుకున్నారు. బిడ్డకి మంచి జరిగితే వద్దని అంటామా అనుకున్నారు. ఆమ్రపాలి గారు, మరోసారి ఆలోచించండి. మీరు కోరితే ఎలాంటి వాడైనా వస్తారు. నేను మీకు సరిపోను అని ఆమెతో అన్నాడు. చంద్ర, ఎందుకు నేనంటే భయపడుతున్నావు? నీకు చదువు, వినయం, మంచి మనస్సు ఉన్నాయి. నువ్వు కంపెనీని వృత్తిలోకి తీసుకుని రాగలవని మా డాడీ గ్రహించారు. ఆయనకు నేను కంపెనీ ఒకటే. అలాగే మమ్మీ కూడా నీలో మంచి లక్షణాలని కనిపెట్టింది. నాకు నీ మీద ఇష్టం ఏర్పడింది. ఇలా మా ముగ్గురి మనసుల్ని గెలిచావు. నిన్ను చిన్నచూపు చూస్తామేమో, నీ తల్లిదండ్రులు దూరం అవుతారేమో అనుకుంటున్నావా? ఎన్నటికీ అలా జరగదు. నేను ప్రేమ పెళ్ళి అంటే ఇష్టపడను. అమ్మా నాన్నలకు నువ్వు నచ్చడమే కోరుకున్నాను అంది ఆమ్రపాలి. సరే, ఇంతటి గొప్ప మనస్సున్న మీ ముగ్గురు నాలో ఏం చూశారో నాకు తెలీదు. జీవితకాలం మీ నమ్మకాన్ని నిలబెడతాను అన్నాడు ఆమెను దగ్గరగా హత్తుకుంటూ అశోక్ చంద్ర. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.